అవసరమా? పిట్ట కొంచెం కూతగనమన్నట్టు నువ్వెంత లేవు, వచ్చి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఏకంగా మా మధ్య భేదాలు సృష్టించే స్థాయికి ఎదిగావా? అసలు నువ్వెవరివి? నీ వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదా ఏదైనా ప్లాన్తో ఇక్కడికి వచ్చావా? చెప్పు. దత్తత అంటే చిన్నపిల్లలకి బొమ్మ కొనివ్వడం అనుకున్నావా? దత్తత అనేది తరాల్ని సృష్టిస్తుంది, ఒక వంశానికి శాశ్వతంగా వారసత్వాన్ని ఇస్తుంది. బంధువుల్లోనో రక్త సంబంధంలోనో ఎవరో ఒకరి దత్తత తీసుకుంటారు. అసలు నీకు మాకు మధ్య ఏ సంబంధం ఉందని చెప్పు. చెప్పు, మన మధ్య ఉన్న బంధం ఏంటి? ఏమీ లేదు. అసలు నీ బ్లడ్ ఎవరిదో తెలీదు. దిక్కు ముక్కు లేని దానివి. నా మనవరాలకి స్నేహితురాలైనంత మాత్రాన నీకేదో అర్హతలు వచ్చేసాయనుకుంటూ దత్తతకి అర్హురాలు అనుకుంటున్నావా? అసలు నా లక్ష్మిని నువ్వేం మాయ చేసావు? అసలు నా రోజుని ఏం బ్లాక్మెయిల్ చేసావు? ఏం మందు పెట్టావు? తనకు పోటీగా నువ్వు ఇంట్లో మనవరాలుగా రాబోతుంటే తను బాధపడాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తోంది. నా మాట వినడం లేదు, నీ మాట వింటోంది. నువ్వు అంతిమ దశలోని ఇన్ని తెలివితేటలు ప్రదర్శిస్తున్నావంటే ఒకవేళ పొరపాటు నువ్వు బ్రతికితే మా అందరిని మింగేస్తావు. అసలు నిన్ను కాదే, నిన్ను కన్నవాళ్ళననాలి. నీ రక్తంలోని కుట్ర, మోసం, దగ అన్నీ ఉన్నాయనిపిస్తోంది. అమ్మమ్మ ప్లీజ్, నన్నేమైనా అనండి, నా రక్త సంబంధాన్ని మాత్రం ఏమనకండి. ఎందుకంటే అది మీరే అమ్మమ్మ, అది మీరే. అబ్బో, ఎక్కడ పుట్టావో ఎవరికి పుట్టావో తెలియదు కానీ పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. ఏ చూడవే, చూడు, నా కళ్ళలోకి చూడు. నా కళ్ళలో నా మనవరాలు తప్ప ఎవరు కనపడరు. నా మీద నా మనవరాలు నీడ మాత్రమే పడుతుంది. స్నేహం, ఆత్మీయత, ప్రేమ, మమకారం అన్నీ నా మనవరాలు నాకే పంచాలి. నేను నా మనవరాలకే పంచాలి. నా మనవరాలు నాకే సొంతం. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరివి? ఇదిగో ఇలా నా చెయ్యప్పుడు నా మనవరాల్ని పట్టుకోవాలనుకుంటున్నాను. అది నీ వల్ల ఎక్కడ విడిపోతుందోనని భయం వేస్తోంది. ఇలా రా.
చిన్నప్పుడు నా మనవరాల కోసం నేను కొన్నవి. సంవత్సరాలు నా మనవరాలు నాకు దూరం అయ్యాక వీటిలోనే నా మనవరాల్ని నేను చూసుకుంటూ బతికాను. శివుడు ప్రత్యక్షం కావడం కోసం ఆ రావణ బ్రహ్మ తన పేగుల్ని బయటికి తీసి వీణలా వాయించి శివుణ్ణి దర్శనం చేసుకున్నాడంట. నా మనవరాలి దర్శనం కోసం అప్పుడు నాకు అదే పరిస్థితి. రావణ బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో నాకు తెలియదు, కానీ నేను నా మనవరాలి కోసం 15 సంవత్సరాలు తపస్సు చేశాను. వీటిని చూస్తూ కూర్చుని నా మనవరాలు నాకు కనపడాలి కనపడాలి అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఏడ్చాను. ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ తిరిగాను. నా తపస్సు ఫలితంగా, నా వేడుకోల ఫలితంగా నా మనవరాలు నా కళ్ళ ముందుకొచ్చింది. ఇప్పుడు నీ మూలంగా, కేవలం నీ మూలంగానే నా మనవరాలు నాకు దూరం అయిపోతుందేమోనని నాకు భయం వేస్తోంది. నా మీద ఎంత ప్రేమను పెంచుకున్నావమ్మా. నేను శాశ్వతంగా దూరం అయిపోతానని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నాకంటే ముందు నువ్వు దూరం అయిపోతావు. ఆ నిజాన్ని శాశ్వతంగా సమాధి చేయాలని నందిని నీ ముందు నీ మనవరాలిగా తీసుకొచ్చాను. అందులో నో డౌట్ గ్రానీ. ఈ పిల్ల గ్యారంటీగా ఏదో ఒకటి చేసి చిన్న రోజుని దూరం చేసి నెమ్మదిగా రోజు సామ్రాజ్యానికి వారసురాలు అయిపోదాం అనుకుంటుంది. ఇది పెద్ద ప్లాన్ ప్రకారమే వచ్చింది. ఈ అనుమానం నాకు మొదటి రోజే వచ్చింది. అందుకే దీన్ని గేటు బయట నిలబెట్టించాను. అప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. కానీ దీని విశ్వరూపం ఇప్పుడు మీకు తెలుస్తుంది. అవునతయ్య, చూస్తుంటే ఈ దత్తత డ్రామా కూడా దీని ప్లాన్ లో భాగమే అనిపిస్తోంది. చూడండి, రేపు మాపు పోయేదాన్ని. నాకంత ఆలోచించే శక్తి లేదు. మీ మనవరాలు లాంటి దాన్ని కానీ ఇప్పటికీ మీ మనవరాల్ని కాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి అమ్మమ్మ. బ్రిటిష్ వాడు కూర్చోడానికి చోటు అడిగాడంట. అలా అడిగినందుకు కూర్చోడానికి చోటిస్తే పడుకుని తర్వాత మొత్తం మన ఇండియానే దోచుకుపోయాడంట. నేను ఇండియాని ఎంత దోచేశానో చూడండి అన్నట్టు ఎలిజబెత్ రాణి కిరీటం మీద కోహినూర్ డైమండ్ ని పెట్టి ప్రపంచానికి చూపిస్తున్నారు. నువ్వు రేపంతే. గ్యారంటీగా అదే జరుగుతుంది. పాండవుల్ని వనవాసానికి పంపినట్టు, రాముల్ని అడవులకి పంపేసినట్టు ఈ రోజు చలసాని వంశాన్ని ఏ చెట్టు కిందకో పుట్టపక్కకు పంపేస్తావు. అమ్మమ్మా, నేను స్వార్థంతో ఏదో మనసులో పెట్టుకుని ఏదో గోల్ పెట్టుకుని ఇండియాకి రాలేదు. తప్పని పరిస్థితుల్లో వచ్చాను. అలాగే వెళ్ళిపోతాను. మీ ముందు నేనెంత, మీ పేరు పలకడానికి కూడా పనికిరాని దాన్ని. అలాంటి మీ మంచి మనసుతో ఒకరోజు రోజులా ఉండడానికి అనుమతిచ్చారు. మీ మనవరాలిగా ఒక్కరోజు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అదే కొంప ముంచింది. శాశ్వతంగా ఇంట్లో రోజులా ఉండాలని ఇలా ప్లాన్ చేస్తున్నావు కదూ? అవును, ఒక్కరోజు నిన్ను రోజులా చూసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. నీ జాలి మాటలకు, నీ చావు మాటలకు లొంగిపోయి ఆ రోజు నిన్ను రోజులా చూసుకున్నాను. అదే ఈ రోజు నా మెడకి గుదిబండలా చేశావు. ఈ రోజు నా ప్రాణానికి ప్రాణమైన నా రోజీని, నా స్నేహితురాలు లక్ష్మిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి తీసుకొచ్చి నీ వైపుకి తిప్పుకున్నావు.
ఈ రోజు లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంది, సాల్వ్ చేసుకున్నాను. ఈ ప్రాబ్లం ని కూడా సాల్వ్ చేయడం నాకు పెద్ద లెక్క కాదు. చూస్తాను. ఏ నందిని, నీ మూలంగా నేను ఈవిడ చేత మెడపట్టి బయట గెంటించబడ్డాను. నీ మూలంగా ఆవిడ చేత చెంపదెబ్బలు తిన్నాను. నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లోనే నాకు ఈ ఇంట్లో దెబ్బ మీద దెబ్బ పడేలా చేశావు. నువ్వు ఎప్పుడు చస్తావో తెలియదు, కానీ ఇక నుంచి నువ్వు రోజు చస్తావు. అలా చేస్తాను. పద సంధ్య, ఇక ఈవిడి గారి మీద నీకు గ్రిప్ వచ్చేసింది. రోజీ, రోజీ, చాలా వరకు ఇన్విటేషన్స్ పనిచేశాం. రేపు నువ్వు కూడా మాతో వద్దు గాని మొత్తం పనిచేద్దాం. నన్ను దత్తత తీసుకోవద్దు అజ్జీ. అదేంటమ్మా, ప్లీజ్ వద్దజ్జీ. నేను నన్ను దత్తత తీసుకుంటేనే నేనే మనవరాలు అవుతానా, లేకపోతే కానా? వద్దు ప్లీజ్. ఇన్విటేషన్స్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పే. అదేంటి రోజీ, సడన్ గా ఏమైంది? ఎందుకు రోజీ ఇలా అంటున్నా? మీ ఇద్దరి మధ్య నేను గొడవ పెట్టినట్టుంది. ప్లీజ్. అమ్మగారు, పాప నందిని అమ్మగారిని పట్టుకుని పెద్దమ్మగా తిట్టేశారమ్మా. అనరాని మాట్లాడినారు. ఏయ్, నిన్నెవరు చెప్పమన్నారు? ఇక్కడి నుంచి పో. నువ్వసలు మా మధ్య గొడవలు పెట్టేలా ఉన్నావు. వెళ్ళు. అసలు రోజు ఏముంది చెప్పు, ఏముంది? అమ్మమ్మ నిన్ను హర్ట్ చేసింది కదూ. మేము లేవని తన కోపాన్నంతా నీ మీద చూపించింది కదూ. పద, అసలు ఎందుకు నోరు పారేసుకుందో కడిగేద్దాం. ఆగండి. నన్ను అమ్మమ్మ హర్ట్ చేయలేదు. నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్పింది అంతే. అజ్జీ, అమ్మమ్మ తిట్టిందని నేను బాధపడ్డం లేదు. నిజంగా ఎందుకు బాధపడ్డానో తెలుసా? రోజీ అనే తన మనవరాల మీద అమ్మమ్మ పెంచుకున్న ప్రేమను చూసి ఆ ప్రేమను నేను పొందలేకపోతున్నానే అని బాధపడ్డాను. ఇంత అఫెక్షన్ పెంచుకున్న అమ్మమ్మని మోసం చేస్తున్నానని బాధపడ్డాను. అసలు ఎందుకు తిడుతుంది? నేను నిజంగా నందిని అనుకుని తిడుతుంది. అది రోజీ కోసమే కదా, అంటే నా కోసమే కదా. ఇలా రండి. అది చూడండి.
తన ముందు ఉన్నా లేకపోయినా నేను ఉన్నట్టే ఫీల్ అవుతుంది. నిద్రలో కూడా నన్నే కలవరిస్తుంది. అమ్మమ్మ ఏం చేసినా అది నా కోసమే అని తెలిసి నేనెందుకు బాధపడతాను? అమ్మమ్మ గొంతులో నా మీద ప్రేమనే వింటున్నాను. నన్ను మొహం మీద తిట్టినా నేనేం బాధపడ్డం లేదజ్జి. నేను నిజంగా దురదృష్టవంతురాలు అజ్జి. 5 సంవత్సరాల వయసులో మీ అందరి ప్రేమకు నోచుకొని ఒక దురదృష్టవంతురాల్ని. మీరు దొరికాక మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నేనే మీ మనవరాల్ని అని చెప్పలేక మరోసారి దురదృష్టవంతురాలయ్యాను. నాకొచ్చిన వ్యాధితో చనిపోకుండా ఇంకా ఎలా మీ ముందుండి మీ అందరినీ ఏడిపిస్తూ మళ్ళీ మళ్ళీ దురదృష్టవంతురాలిగా నిలబడుతున్నాను అజ్జి. ఇప్పుడు ఈ దత్తతతో మీ ఇద్దరికి గొడవ పెట్టిన దాన్ని పూర్తిగా దురదృష్టవంతురాలు అయ్యాను. వద్దజ్జి, వద్దు. భగవంతుడు నాకు రాసిన రాతలోనే ఏదో లోపం ఉంది. నా తలరాత భగవంతుడు సరిగ్గా రాసినట్టు లేడు. ఇక్కడేగా ఉండలేనజ్జి. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా చనిపోతాను. నన్ను వెళ్ళనివ్వండి. రోసి, అలా మాట్లాడుకో ప్లీజ్. అజ్జి, నీకున్న గుండెలిబ్బరం నాకు లేదు. నేను ఈ పరిస్థితిలో ఉన్నాననే నిజాన్ని నీ గుండెలో దాచుకుని నరకం అనుభవిస్తున్నావు. ఆ నిజాన్ని అమ్మమ్మకి చెప్పుకోలేక, ఇటు నీ మనసుకి సర్ది చెప్పుకోలేక సతమతం అయిపోతున్నావు. పదిహేను సంవత్సరాలు నేను లేను అనే లోటు తప్ప మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. నేను వచ్చాక అన్ని గొడవలే. ప్లీజ్ అజ్జి, నన్ను మర్చిపోండి. నన్ను వెళ్ళిపోనివ్వండి. నార్మల్. నీ విషయంలో నేనేం చేయాలో ఏం చేయకూడదు నాకు బాగా తెలుసు. నీకోసం నేనెవరితోనైనా పోరాడతాను, ఏదైనా చేసి తీరుతాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, అర్థమైందా? రోసి, స్వామీజీ ఆ డాక్టర్ చెప్పినట్టు ఆ దేవుడి దయ వల్ల నువ్వు ఆయుష్ పోసుకుంటే రోసికి అసలు విషయం చెప్పడానికి ఎంతసేపు అమ్మా? అప్పుడు మా మధ్య ఏం గొడవలుంటాయి? నిజం తెలుసుకున్నాక మనమంతా ఎంతో హ్యాపీగా కలిసిపోతాం. నందిని సిద్ధులకి మనమే పెళ్లి చేసి అమెరికాకి పంపిస్తాం. కొంచెం ఓపిక పట్టు.